కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలతో గిరిజన ప్రాంతాలు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. స్థానికులకు అన్యాయం చేస్తూ నీటిని తరలించే ప్రక్రియ యథేచ్ఛగా జరుగుతోంది. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గానికి నీటిని తరలించేందుకు మహబూబాబాద్ జిల్లా గార్ల డోర్నకల్లోని గిరిజన ప్రాంతాల భూములు బీడులా మారేలా వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుతో అనుసంధానమైన పాలేరు రిజర్వాయర్కు అదనంగా మున్నేరు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వందల కోట్ల రూపాయలతో డ్యాం కట్టి ఆ లాభాలను పొందడం, గిరిజన ప్రాంతానికి చెందిన నీటిని తరలించడం, రెండు రకాల ప్రయోజనాలతో మంత్రి అధికార బలం చూపిస్తున్నారు. గార్ల మండలం దుబ్బగూడెం కింద భాగంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణానికి గతేడాది మే నెలలో 162.54 కోట్ల రూపాయలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఆ ఉత్తర్వులను గుట్టుగా ఉంచి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి సొంత నిర్ణయాలతో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ ప్రాంత రైతులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలో వాగులు, ఉపనదుల సమాహారం మున్నేరు. పాకాల వట్టేరు, బయ్యారం, అలిగేరు, మూలనూరు సమీపంలో ప్రాజెక్టు నిర్మిస్తే ఖమ్మం జిల్లా కామెపల్లి, కారేపల్లి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, మహబూబాబాద్, గార్ల, డోర్నకల్ మండలాలకు సాగు, తాగునీరు అవసరాలు తీరుతాయి. మున్నేరు ప్రాజెక్టు కోసం 35 రెవెన్యూ గ్రామాల ప్రజలు 50 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. తొలుత చంద్రగిరి ప్రాజెక్టు రెండెర్లగడ్డ ప్రాజెక్టుగా పిలిచేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. బీఆర్ఎస్ ఉద్యమంతో అప్పటి ప్రభుత్వం 2009 జూన్ 24న మున్నేరు ప్రాజెక్టు కోసం 131.67 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 6 మండలాల పరిధిలో 30,406 ఎకరాలకు సాగునీరు, బయ్యారం స్టీల్ ప్లాంట్కు నీటిని సరఫరా చేసేలా ప్రాజెక్టును ప్రతిపాదించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు నినాదంతో బీఆర్ఎస్ ఉద్యమంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం ఖనిజ తరలింపు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత మున్నేరు ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రూపొందించింది. మున్నేరు ప్రాజెక్టు ప్రతిపాదిత ఆయకట్టును దీని పరిధిలోకి తెచ్చింది. 2016 ఫిబ్రవరి 16న అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. రోళ్లపాడు, బయ్యారం, గార్ల చెరువులకు నీరందించే లక్ష్యంతో పనులు చేపట్టింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పరిస్థితి మారలేదు. మున్నేరు ప్రాజెక్టుతో 10 టీఎంసీల నీటిని పాలేరు రిజర్వాయర్కు తరలిస్తే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం దిగువన ఉన్న చెక్ డ్యాంలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద చుక్క నీరు ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గార్ల, డోర్నకల్ ప్రాంతంలోని భూములకు సాగునీరు వసతి కల్పించకుండా ఇక్కడి నీటిని ఎప్పుడూ పరిశీలనలో లేని పాలేరు ప్రాంతానికి తరలించే ప్రక్రియపై స్థానిక రైతులు బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టు పరిధిలోని కాలువల కోసం 350 ఎకరాల భూసేకరణ కోసం అధికారులు సర్వే చేస్తున్నారు. అటవీ చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టి రైతులు అంగీకరించాకే ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి ఉత్తర్వులు ఇవ్వాలి. నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు. గార్ల మండలం దుబ్బగూడెం వద్ద ఉన్న మున్నేరు నుంచి 20 మీటర్ల లోతు కాలువ తవ్వుతున్నారు. దీంతో ఇక్కడ నీళ్లు అడుగంటిపోతాయని వాపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుతో నీరు తరలించి గార్ల, బయ్యారం, డోర్నకల్, కురవి మండలాల్లోని భూములకు నీరందించాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తమ భూములను ఆగం చేస్తున్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. బయ్యారం చెరువుకు నీటిని తరలిస్తే అక్కడి నుంచి మరో 15 చిన్న చెరువులు, కుంటలకు నీరు చేరుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలని కోరుతున్నారు. మున్నేరు ప్రాజెక్టు నిర్మాణానికి 162.54 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2025 మే 17న కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 98ని జారీ చేసింది. మున్నేరు పాలేరు లింక్ కెనాల్ అని ఉత్తర్వులో పేర్కొంది. మున్నేరు ప్రాజెక్టుతో నీటిని నేరుగా పాలేరు జలాశయానికి పంపించడం కోసం ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గార్ల మండలం దుబ్బగూడెం కింద భాగంలో ప్రాజెక్టు నిర్మించి ఏడాది పొడవునా ఇక్కడి నీటిని డోర్నకల్ రైల్వే గేట్ సమీపంలో సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్కి అనుసంధానం చేసి ఏడాది పొడవునా పాలేరు రిజర్వాయర్కు తరలించేలా ప్రణాళిక రూపొందించారు.